చిరంజీవి గారికి లాంగ్ పెట్టుకురు ఆ పక్క వెళ్ళి కొట్టు అందరికీ నమస్కారం. వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంటే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాజధాని చేయమని 70 సంవత్సరాల నాడు నెహ్రూను కోరారు. ఆ రోజు తిరుపతిని రాజధాని నగరం చేయమని తరిమెల నాగిరెడ్డి గారు, ఎన్జి రంగా గారు గట్టిగా పట్టుబడితే నీలం సంజీవరెడ్డి, ప్రకాశం పంతులు గారు కర్నూలుకు తీసుకెళ్లారు రాజధానిని. ఆ రాజధాని నగరం స్థలంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీని మనకు ఇవ్వడం జరిగింది. ఇది వెంకటేశ్వర యూనివర్సిటీ చరిత్ర. రాజధాని నగరం బదులు యూనివర్సిటీని ఆ రోజు ఇవ్వడం జరిగింది. రాయలసీమ ప్రాంతాలకు అన్యాయం చేయడం జరిగింది. ఇది వాస్తవం. ఈరోజు విద్యార్థుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులందరూ కన్నీటితో ఉన్నారు. చదువుకునే విద్యార్థులందరూ కన్నీటితో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. విద్యార్థులందరూ ఆకలితో కష్టాలు పడుతున్నారు. చాలా నికృష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 35 యూనివర్సిటీల్లోనే కాదు, ఆర్ట్స్ కళాశాలల్లోనే కాదు, మెడికల్ కళాశాలలే కాదు, ఇంజనీరింగే కాదు, అగ్రికల్చర్, వెటర్నరీ కాలేజ్ అన్నిట్లో చదువుకున్న విద్యార్థుల పరిస్థితి, దుస్థితి అధ్వానంగా ఉంది. ఇది వాస్తవం. విద్యార్థుల పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాయి. ఇళ్లల్లో ఉండలేరు, విద్యా సంస్థల్లో ఉండలేరు. విద్యా సంస్థల్లో ఉండాలంటే వాళ్ళకి అన్నం కావాలి, అన్నం పెట్టడం లేదు. మేము చదువుకునే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను వెళ్ళాను ఇందిరాగాంధీకి. చంద్రబాబు నాయుడు విద్యార్థిగా ఉన్నాడు, నేను విద్యార్థిగా ఉన్నాను. నా వయసు 19 ఏళ్ల వయసులో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గారిని కలిసి దేశం మొత్తం మీద ఫుల్ మెస్ ఛార్జీలు తీసుకొని వచ్చాం. ఫుల్ మెస్ ఛార్జీలు ఎవడెంత తిన్నా పెట్టేవాళ్ళు ప్రభుత్వం. మేము 2 చికెన్లు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి, చికెన్ ప్లేట్లు. ఫుల్ మెస్ ఛార్జీలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ. ఈరోజు ఫుల్ మెస్ ఛార్జెస్ అనేది కనబడటం లేదు. అరుంధతి నక్షత్రం లాగా తయారైపోయింది. తల్లిదండ్రులు డబ్బు ఇవ్వలేరు చదివించేదానికి, వీళ్ళు చదువుకునేదానికి భోజనం లేదు. చదువుకి మరి కూలి పనులకు మధ్యలో పడిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత విద్యార్థులు లక్షల మంది, ఒకరిద్దరు కాదు లక్షల మంది చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆందోళన కార్యక్రమాన్ని తీసుకొని వచ్చాము శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ముందు. చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను,
కేంద్ర మంత్రులు అక్కడ ఉన్నటువంటి మోడీలకు తెలియజేస్తున్నాను. చదువుకునే ప్రతి విద్యార్థికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఫుల్ మెస్ ఛార్జీలు, పాకెట్ మనీ, కాస్మెటిక్ అలవెన్సులు, ఫుల్ మెస్ ఫీజులు మొత్తాన్ని ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మీరు ఇవ్వలేకపోతే మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సంతకం పెట్టిస్తాను ముఖ్యమంత్రి ద్వారా. ఎవరైనా కావచ్చు ముఖ్యమంత్రి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే ప్రతి విద్యార్థికి మేము ఓసీలకు కూడా ఇచ్చాం. వాస్తవాలు ఇవన్నీ. ప్రతి విద్యార్థికి ఫుల్ మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ అలవెన్సులు, ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్లు అన్నీ చేసి మేము విద్యార్థులందరికీ విద్యను అందిస్తామని తెలియజేస్తూ ఒక చిన్న విషయాలు చెప్పదలుచుకున్నాను. విద్యార్థులందరూ ఇంత కష్టాల్లో కన్నీళ్ళల్లో ఉంటే స్వల్పమైన విషయాలు మరి రాజశేఖర రెడ్డి కొడుకు పార్టీ వాళ్ళు ఎవరో ఒక ఎమ్మెల్యే ఎవరికో ముద్దు పెట్టాడంట. అది పెద్ద సమస్య. ఒరే బడా ఏమిరా నాయన, లక్షల మంది విద్యార్థులు కన్నీటితో ఉంటే వాడు కూడా ఒక ఎమ్మెల్యే ముద్దు పెట్టాడు, దానికి పెద్ద సమస్య. మరి చంద్రబాబు నాయుడు నిన్న క్యాబినెట్లో కూర్చొని ఆయన మంత్రి చెప్తా ఉన్నాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ కోటీసులకు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మేము అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్ళకి ఇచ్చాం ఇందిరాగాంధీ భూ సంస్కరణల ద్వారా. చంద్రబాబు నాయుడు సంస్కరణలో తిరుపతిలో ఉన్న 3000 ఎకరాలు తిరుపతి విమానాశ్రయ భూములు కూడా కోటీసులకు అమ్మేస్తున్నారు. ఇది దరిద్రం పట్టిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. గత 11 సంవత్సరాల్లో నేను సున్నితంగా నా మిత్రుడు చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తున్నా, వెంటనే ఫుల్ మెస్ ఛార్జీలు ఇవ్వు అందరికీ. ప్రతి బిడ్డ చదువుకోవాలి. మరి మీ బిడ్డలే కాదు, అందరి బిడ్డలు చదువుకోవాలి. మరి ఆయనకు కూడా తెలియజేస్తున్నా, నువ్వు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూసేసావు కదా రాజశేఖర రెడ్డి కుమారుడు, ఎందుకు మూసేసావు? ఎవరబ్బా సొత్తు ఇది? మేము తెచ్చాం, కాంగ్రెస్ పార్టీ తెచ్చాం ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని, ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ని, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లు మీరు ఎందుకు మూసేశారని నేను వాళ్ళని సూటిగా అడుగుతూ, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆపి ప్రజా సమస్యలపైన మాట్లాడాలి చంద్రబాబు నాయుడు, మరి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. తప్పు తప్పే. ఇక్కడ కన్నీళ్లు ముందు కన్నీళ్లు దొడవమంటున్నాను. కన్నీళ్లు దొడవయ్యా, కోట్ల మంది కూటికి లేక అల్లాడుతున్నారు. ఇది చూడవయ్యా ముందు, అది మళ్ళా చూసుకున్నాం, పోలీసులు ఉన్నారు చూసుకుంటారు. యూజీసీ కమిషన్కి సంబంధించి జనరల్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు సంబంధించి ఇబ్బందికర వాతావరణం వస్తుందనేది ఒక 2-3 గంటలుగా చర్చనీయాంశం జరుగుతుంది సార్. దాని మీద మీకు కామెంట్ చెప్పండి. యునైటెడ్ యూజీసీ అనేది గ్రాంట్లు ఇస్తూ పోయేది. రాజకీయ జోక్యాలు ఎక్కువ వస్తున్నాయి విద్యా సంస్థల్లో. ఇది పొరపాటు, తప్పు. అది వైస్ ఛాన్సలర్లకే ఇవ్వాలి, ప్రభుత్వాలు దాంట్లో ఏలు పెట్టకూడదు. అటానమస్ ఇన్స్టిట్యూషన్లు ఇవన్నీ. అడుగు.